ఆఫీసర్స్ అందరికీ ఈరోజు యాన్యువల్ ప్రెస్ మీట్ 2021 గురించి ఇక్కడికి విచ్చేసిన తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కోవిడ్ గౌరవనీయులైనటువంటి సిపి గారిని మరి అందరు ఆఫీసర్ కోరుకుంటున్నాం. మరి ఈరోజు సైబరాబాద్ యాన్యువల్ రౌండప్ 2021 కోసము విచ్చేసిన మీడియా ప్రతినిధులకు సైబరాబాద్ పోలీస్ తరఫున స్వాగతం సుస్వాగతం. మరి కోవిడ్ వంటి విపత్కర సమయాల్లో సైబరాబాద్ పోలీసులు వెన్నంటుండి నడిచిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు, ఈ ఏడాది కోవిడ్ మహమ్మారి ప్రపంచమంతా పెద్ద ఛాలెంజ్ విసిరింది. ఈ మహమ్మారి ఎదుర్కొన్నటకు తమను తాను రక్షించుకుంటూ ప్రజలను రక్షించి మరి ఫ్రంట్ లైన్ వారియర్స్గా వాళ్ళ ప్రాణాలు పణంలో పెట్టి డాక్టర్స్, నర్సెస్, మీడియా అందరూ కూడా ప్రజలకు ఎంతో సేవలు అందించడం జరిగింది. మరి ఈ సంవత్సరం గత ఏడాది మనకి ఏమేం జరిగినాయి ఆ విశ్లేషణ కూడా మీకు ఈ బుక్ రూపకంలో మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు అదుపులోకి తేవడంలో పాటు ఐటీ రంగంలో అభివృద్ధిలో తెలంగాణ
స్టేట్ దూసుకుపోతూ ఉన్నది. మరి ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడే పెట్టుబడులు మరి పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారు. మరి పెట్టుబడులు వస్తే అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగాలు కూడా మనకి వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున పోలీస్ రిక్రూట్మెంట్, పోలీసులకు మోడర్న్ వెహికల్స్, ఎక్విప్మెంట్, ఇతర సౌకర్యాలు మాకు కల్పించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో యూనిఫామ్ పోలీస్ సర్వీస్ డెలివరీ ఉంది. మరి ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి డివిజన్ ఆఫీస్లో, ప్రతి జోనల్ ఆఫీస్ అండ్ కమిషనరేట్లోని ఒకే విధంగా మనకి పోలీస్ సేవలు అంటే పోలీసింగ్ అందించాలని నిశ్చయించి ఈరోజు మనకి ఈ ఎన్నో రిఫార్మ్స్ కూడా మనకి తేయడం జరుగుతూ ఉన్నది. సో క్లుప్తంగా మీకు నేను ఈ సంవత్సరం అంటే ఇయర్ 2021లో మనకి సైబరాబాద్లోని క్రైమ్ ఎట్లాగా ట్రెండ్స్ ఉన్నాయి అన్న విషయాలు కొన్ని క్లుప్తంగా మీకు ఓవర్వ్యూ ఇస్తాను. నా తర్వాత డీసీపీ ట్రాఫిక్, తర్వాత డీసీపీ ఈఓడబ్ల్యూ, డీసీపీ సైబర్ క్రైమ్స్, డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్, డీసీపీ ఎస్ఓటీ అండ్ తర్వాత డీసీపీ లా అండ్ ఆర్డర్స్ జోన్స్ కూడా వీళ్ళు క్లుప్తంగా వాళ్ళ ఏరియాలో జరిగిన విశేషాలు కూడా మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా మనము చూస్తే ప్రీవియస్ ఇయర్ అంటే మనకి 2020లో మనకి అబౌట్ 11,559 కేసెస్ వరకు క్యారీ ఓవర్ అయినాయి. సో ఈ సంవత్సరం మనం చూస్తే 32,869 కేసెస్ వరకు డిస్పోజ్ చేశాం. అంటే అబౌట్ 77.4% వరకు యూఐ కేసెస్ డిస్పోజల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రాపర్టీ డిటెక్షన్ ఏదైతే ఉన్నదో మనకి 44%, దెన్ ప్రాపర్టీ రికవరీ మనకి ఎంటైర్ కమిషనరేట్లోని అబౌట్ 53% ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇంతేకాకుండా ఎన్డీపీఎస్కి సంబంధించి అంటే నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి అబౌట్ 194 కేసెస్ వరకు మనము రిజిస్టర్ చేసినాము. అబౌట్ 1,645 కేజీస్ ఆఫ్ గాంజా కూడా మనం సీజ్ చేసి అబౌట్ 410 అక్యూస్ని అరెస్ట్ చేశాము. ఇందులోని మనకి హ్యాబిచువల్ ఒఫెండర్స్ అండ్ ఆర్గనైజ్డ్గా మనకి నార్కోటిక్స్ పెడ్లింగ్ చేస్తున్న వాళ్ళలో అబౌట్ 23 పర్సన్స్ని పీడీ యాక్ట్లోని కూడా మనము వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కన్విక్షన్స్ చూస్తే మనకి కన్విక్షన్స్ ఈ సంవత్సరం బాగా వచ్చినాయి. ఒక క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఒక డెత్ పెనాల్టీ నార్సింగి కేసులో మనకి కోర్ట్ సెంటెన్స్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా 14 లైఫ్ ఇంప్రిజన్మెంట్స్, దెన్ 2 కేసెస్లోని 20 years ఆఫ్ సెంటెన్సింగ్ అండ్ ఇన్ 10 కేసెస్లో మోర్ దెన్ 5 years వరకు మనకి ఈ సెంటెన్సింగ్ అవార్డ్ చేయడము జరిగింది. ఇంతేకాకుండా మనకి ఓవరాల్గా చూస్తే అబౌట్ 200 ఆర్గనైజ్డ్ అండ్ హ్యాబిచువల్ క్రిమినల్స్ని మనం పీడీ యాక్ట్ కింద డిటైన్ చేయడం జరిగింది. మరి సైబర్ క్రైమ్స్కి సంబంధించి వస్తే ఈసారి బాగా ఎక్కువ మోతాదులో మనకి రిపోర్టింగ్ జరగడం వల్ల అబౌట్ 3,854 కేసెస్ వరకు మనము రిజిస్టర్ చేసినాం. ఇది this is almost more than twice the cases which were registered in the year 2020. ఇది ఎందుకంటే ప్రధానంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CFCFRMS అని ఒక టోల్ ఫ్రీ నంబర్ మనకి పెట్టడం వల్ల ప్రజలు పోలీస్ స్టేషన్స్కి వెళ్లకుండా ఫోన్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ రిపోర్టింగ్ చేయడం వల్ల మనకి బాగా ఎక్కువ మోతాదులో కేసెస్ కూడా మనము రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము. మరి ఇంతేకాకుండా
అబౌట్ 310 చిల్డ్రన్ని మనము ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ కింద కూడా మనము రెస్క్యూ చేసినాము. అబౌట్ 22 చైల్డ్ మ్యారేజెస్ కూడా మన ఆఫీసర్స్ ఈ షీ టీమ్స్ ద్వారా మనము ఆపగలిగినాము. మరి కమింగ్ టు రోడ్ సేఫ్టీకి వస్తే మనము అబౌట్ 36,512 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ మనం రిజిస్టర్ చేసినాము. ఇందులోని అబౌట్ 3,825 రిపీటెడ్ వైలేటర్స్ని మనం కన్విక్ట్ చేశాము, జైలుకి పంపించడం జరిగింది. అబౌట్ 1,356 వరకు ఈ డ్రైవర్స్ లైసెన్సెస్ కూడా సస్పెండ్ చేసినాము. దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు ద గుడ్ వర్క్ ఆఫ్ డీసీపీ ట్రాఫిక్ విజయ్ అండ్ హిస్ టీమ్. చాలా అద్భుతంగా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం చూస్తే మనకి అబౌట్ 6,738 కమ్యూనిటీ సీసీ కెమెరాస్ వరకు మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. అబౌట్ 32,000 నేను సైతం కెమెరాస్ ఓవరాల్గా మనం చూస్తే మనకి మోర్ దాన్ 38,000 కెమెరాస్ వరకు ఈ సంవత్సరం మనము ఇన్స్టాల్ చేశాము. యాజ్ ఆన్ టుడే మనకి అబౌట్ 1.6 lakh కెమెరాస్ వరకు సైబరాబాద్ కమిషనరేట్లోని సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ట్రైనింగ్కి సంబంధించి చూస్తే అబౌట్ 3,518 పర్సనల్ ఓవరాల్గా మనకి ట్రైన్ చేశామంటే అబౌట్ 50% వరకు మనం అందరికీ ట్రైనింగ్ చేసుకోవడం జరిగింది. మరి ఇంతేకాకుండా అబౌట్ 529 పోలీస్ పర్సనల్కి కేపీఐ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది ఫంక్షనల్ వర్టికల్స్లో. మరి ఇంతేకాకుండా ఎంఎస్సీస్, జిఎస్సీస్ అండ్ క్యాష్ రివార్డ్స్ అండ్ కమెండేషన్ కూడా మన ఆఫీసర్స్ బాగా పనిచేసిన వాళ్ళకి మనం ఇచ్చాము. ఇంతేకాకుండా అబౌట్ 1,354 సస్పెక్ట్ షీట్స్, 75 రౌడీ షీట్స్ అండ్ 2 గ్యాంగ్ ఫైల్స్ కూడా ఈ సంవత్సరం ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకి క్రైమ్ ట్రెండ్స్ 2021లో చూస్తే ఓవరాల్ క్రైమ్ మనకి ఎక్కువ రిపోర్టింగ్ వల్ల మనకి 2020 ని కంపేర్ చేస్తే కొంచెం క్రైమ్ రేట్ పెరిగింది అబౌట్ 13.24%. సో ప్రధానంగా మనకి కొన్ని హెడ్స్ కింద మనకి క్రైమ్ పెరిగింది. అది నేను వివరాలు మీకు సబ్సిక్వెంట్గా తెలియజేయడం జరుగుతుంది. బాడీలీ క్రైమ్స్కి సంబంధిస్తే పెద్ద ఎక్కువ పెరగలేదు. మనకి ఇయర్ 2020లో 2,588 కేసెస్ ఉంటే మనకి 2021లో 2,598 వరకు మనకి ఉన్నాయి. ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ కి వస్తే మనకి 2% వరకు మనకి రిడక్షన్ ఉన్నది ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్. 2020కి కంపేర్ చేస్తే 2021లోని అబౌట్ 9 డెత్స్ వరకు తక్కువ మనకి రిపోర్ట్ చేయడం జరిగింది ఇది. సో ఇంతేకాకుండా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూస్తే మనకి ఒక 2% స్లైట్గా పెరిగింది, బట్ దిస్ ఇస్ నాట్ మచ్. ప్రాపర్టీ అఫెన్సెస్ చూస్తే మనకి 4% మనకి పెరగడం జరిగింది ఇది. ఆ వివరాలు కూడా మీకు డీటెయిల్గా నేను చెప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా మనకి సైబర్ క్రైమ్స్కి సంబంధించి చూస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్ 155260 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మనకి ఎక్కువ రిపోర్టింగ్ జరగడం వల్ల ఈ కేసెస్ కూడా మనకి ఎక్కువ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము. ఎకనామిక్ అఫెన్సెస్ కూడా మైనర్గా మనకి కొంచెం ఈ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పెట్టడం వల్ల మనకి ఎక్కువ రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నాం. సబ్సిక్వెంట్గా డీసీపీ కవిత గారు ఉన్నారు, స్పెసిఫిక్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా మీకు వివరించడం జరుగుతుంది. బట్ క్రైమ్ అగేన్స్ట్ వీకర్ సెక్షన్స్ మనకి చాలా మటుకు తగ్గడం జరిగింది. అబౌట్ 10% వరకు 2020 కంపేర్ చేస్తే 21 మనకి తగ్గినట్టు మనకి కనపడుతూ ఉన్నది. సో స్నాచింగ్స్కి సంబంధించి మనకి అబౌట్ 78 కేసెస్ వరకు రిజిస్టర్ చేశాము. అదర్ దాన్ గోల్డ్ స్నాచింగ్స్ ఏమో అబౌట్ 71 కేసెస్ వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చూసినట్టయితే డౌరీ డెత్స్లో మనకి కొంచెము రిడక్షన్ కనపడుతూ ఉన్నది. 2020 కంపేర్ చేస్తే మనకి 21లోని అబౌట్ 11 కేసెస్ తక్కువ
రిపోర్ట్ అయినాయి. డౌరీ డెత్ అండ్ మర్డర్స్ కూడా మనకి కొంచెం తక్కువ, అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడతా ఉన్నది. అవుట్ రేజింగ్ మోడెస్టీ చూస్తే 2020లో 733 రిజిస్టర్ అయితే మనకి 2021లో 599 వరకు రిజిస్టర్ కావడం జరిగింది. ఇది షీ టీమ్స్ అండ్ ఈ భరోసా ఇంకా అదర్ విమెన్ సేఫ్టీ రిలేటెడ్ రిఫార్మ్స్ తేయడం వల్ల మనకి ఈ పర్టికులర్ హెడ్లో మనకి కొంచెము తక్కువ కనబడతా ఉన్నది మనకి. సో కన్విక్షన్స్కి సంబంధించి కూడా మీకు ఇప్పటికే వివరించడం జరిగింది. టోటల్గా మనకి అడ్మిషన్స్ కలుపుకొని మనం చెప్తే అబౌట్ ఎంటైర్ సైబరాబాద్లో 5081 వరకు కన్విక్షన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పెనాల్టీ ఒకటి వచ్చింది. 20 yearsకి సంబంధించిన 2 కేసెస్లో మనకి సెంటెన్స్ కావడం జరిగింది. ఇంతేకాకుండా 7 years 1 కేసులో, అబౌట్ 2 కేసెస్లో 5 years అండ్ 1 కేసులో 4 years, 6 కేసెస్లో 3 years, 19 కేసెస్లో 2 years, అబౌట్ 50 కేసెస్లో అప్ టు 1 year వరకు మనము కన్విక్షన్స్ ఈ సంవత్సరము తేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు సమ్ గుడ్ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ our SHOs and ACPs ably supervised by our DCPs. సో ఇక్కడ చూస్తే మనకి క్రైమ్ అగేన్స్ట్ వీకర్ సెక్షన్ కూడా మనకి కొంచెం తక్కువ రిజిస్టర్ కావడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే మనకి 24 కేసెస్లో అబౌట్ 34 అక్యూస్డ్ని మనము డిఫరెంట్ హెడ్స్ కింద మనము వాళ్ళకి సెంటెన్స్ కావడము జరిగింది. ఇంపార్టెంట్ కన్విక్షన్స్ మనం చూస్తే ఇది క్యాపిటల్ పనిష్మెంట్ ఒకటి, ది మర్డర్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో అక్కడ ఈ యొక్క కేసులోని మనకి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ పెనాల్టీ అక్కడ కోర్ట్ అవార్డ్ చేశారు. ఇంతేకాకుండా ఇన్ 2 cases 20 years ఇంప్రిజన్మెంట్ వచ్చింది. ఒక కేసు ఇన్ షాబాద్ అండ్ అనదర్ కేస్ ఇన్ PS చేవెల్లా మనకి. ఇట్లానే మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా మనకి ఒక ప్రకాష్ అని ఒక సహచరులు ఉమెన్ కానిస్టేబుల్ని ఆర్సీపురం కేస్ పోలీస్ స్టేషన్లో అక్కడ మర్డర్ చేయడం, ఆయన కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా అక్కడ అవార్డ్ చేశారు. సో ఇట్లాగా మనకి ఇవి ఇంపార్టెంట్గా మనకి కన్విక్షన్స్ మనకి వచ్చినాయి. సో టోటల్గా 7 cases 7 పోక్సో కేసెస్లో మనకి కన్విక్షన్ వచ్చింది, 7 మర్డర్ కేసెస్లో వచ్చింది. ఇంతే ఒక 1 మర్డర్ ఫర్ గెయిన్లో కూడా మనకి కన్విక్షన్ వచ్చింది. ఎప్పుడు లేని విధంగా 3 cases ఆఫ్ SC/ST యాక్ట్ కింద కూడా మనకి ఈ కన్విక్షన్స్ రావడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి చూస్తే కూడా కొంచెం మంచి ప్రోగ్రెస్ ఉన్నది. ఈ పెట్టి కేసెస్ అబౌట్ 1.36 lakhs వరకు మనకి ఈ పెట్టి కేసెస్ రిజిస్టర్ చేసినాము. గేమింగ్ యాక్ట్ కూడా అబౌట్ 220 cases, NDPS అబౌట్ 205 cases అండ్ గుట్కా అబౌట్ 185 అండ్ PDS రైస్కి సంబంధించి 156 cases ఇన్వెస్టిగేట్ చేసి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము. స్పూరియస్ సీడ్స్కి సంబంధించి అబౌట్ 20 cases, ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించి అబౌట్ 445 అండ్ పీటా కేసుకి సంబంధించి మనము అబౌట్ 103 వరకు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో యాజ్ యూ గో ఆన్ మీరు ఈ ఎంటైర్ బుక్లెట్ ఒక ఫ్లిప్ చేస్తే కొన్ని ఎగ్జాంపులరీ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి. మై ఫార్మర్ సిపి సైబరాబాద్ సజ్జనార్ గారి టైంలో కూడా ఎన్నో అచీవ్మెంట్స్ కూడా ఇక్కడ మనము మీకు ముందు పెట్టడం జరిగింది. సో మంచి కేసెస్ కూడా వాళ్ళు పట్టి రిజిస్టర్ చేసి తర్వాత ఇన్వెస్టిగేట్ చేశారు కూడా. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ బుక్లెట్లోని మీకు క్లుప్తంగా మీకు ఇక్కడ వివరించడం జరిగింది. సో దెన్ ఎకనామిక్ అఫెన్సెస్కి సంబంధించిన మేజర్ ఇన్వెస్టిగేషన్స్ మనము ఒక షేరింగ్ బైక్ ఎకానమీ ఫైనాన్షియల్ డిపాజిటర్స్ ఫ్రాడ్ కింద ఒక కేసు రిజిస్టర్ చేశాం. 5 members were arrested and total property that was lost was about 50 crores and but 3 crores వరకు మనము దీన్ని రికవర్ చేయడం జరిగింది.
అనదర్ సెన్సేషనల్ ఎకనామిక్ ఒఫెన్సెస్ కేసు కూడా ఒకటి, ఇండస్ వీవా కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్ కూడా మనము రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేశాము. అబౌట్ 24 people were arrested in that, and about 9.5 lakh people were victims for this fraud. About total property lost about 1500 crores and about 20 crores వరకు మనము ఇది రికవర్ చేయడం జరిగింది. అట్లానే మన యూనియన్ బ్యాంక్ గ్యారంటీ ఫ్రాడ్ కూడా ఇప్పుడు కరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. అందులో 4 people were arrested and about 53 crores వరకు ఈ ఫేక్ గ్యారంటీస్ ఇచ్చి ఈవెన్ బ్యాంక్స్ని కూడా వీళ్ళు ఫ్రాడ్ చేయడం జరిగింది. దెన్ కార్వీ కేసు కూడా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు కూడా మీ అందరికీ తెలుసు, అది సెన్సేషనల్ కేసు. అది అబౌట్ హైదరాబాద్ అండ్ సైబరాబాద్లో కూడా మనకి ఈ కేసు రిజిస్టర్ అయింది. టోటల్ అబౌట్ 5200 విక్టిమ్స్ వరకు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. 3 peopleని అరెస్ట్ చేశాము. అది ఇంకా మనము కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నది, త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా మనము ఫైల్ చేస్తాము. ఇంతేకాకుండా బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించింది ఒక కేసు. ఈ ఫోర్జ్ డాక్యుమెంట్స్ కి సంబంధించిన 2 cases రిజిస్టర్ చేశాము. బోత్ ఆర్ ల్యాండ్ రిలేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ల్యాండ్స్ మీద కూడా కబ్జా పోతా ఉన్నారు, వాళ్ళ మీద కూడా పెట్టాము. ఆ వివరాలు మన డీసీపీ కవిత గారు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సైబర్ క్రైమ్స్కి సంబంధించి చూస్తే సైబర్ క్రైమ్స్ ఈజ్ హెడెడ్ బై డీసీపీ లావణ్య. దెన్ మనకి సైబర్ క్రైమ్స్ ఈసారి ఎక్కువ సంఖ్యలో మనకి రిజిస్టర్ కావడం జరిగింది. సైబర్ క్రైమ్కి సంబంధించి మళ్ళీ నేను డీటెయిల్గా మీకు చెప్తాను. లాట్ ఆఫ్ రిఫార్మ్స్ హ్యావ్ బీన్ బ్రాట్ ఇన్ టు ది సైబర్ క్రైమ్స్. మనకి టెక్నికల్ పార్ట్నర్స్ తీసుకున్నాము. ఇంతేకాకుండా మనకి ఒక లీగల్ అడ్వైజర్ కూడా సైబర్ క్రైమ్స్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ ఇంకా కొంచెం ర్యాపిడ్గా క్విక్గా చేసి మనము అక్యూజ్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి తెచ్చి మనం ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసెస్ అంతా కూడా మనకి సూపర్వైజ్ చేసింది నౌ డీసీపీ రోహిణి గారు, who is now recently gone as SP మెదక్. సో మేడం కూర్చుని అంతా కూడా వీళ్ళందరినీ సూపర్వైజ్ చేసి మంచి రిజల్ట్స్ కూడా ఇట్లా తేయడం జరిగింది. ఉమెన్ సేఫ్టీ వింగ్కి సంబంధించి అనసూయ గారు ఆ డీటెయిల్స్ కూడా మనకి వివరిస్తారు. ఇంతేకాకుండా డీసీపీ ట్రాఫిక్ ఆల్సో విల్ గివ్ అస్ డీటెయిల్స్ అబౌట్ ది కైండ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ దట్ ఈస్ దేర్ ఇన్ సైబరాబాద్. దానికి ఎట్లాంటి మనము ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము అనే విషయం కూడా మన ఇప్పుడే వివరిస్తారు. దెన్ ఐటీ సెల్ అంటే డయల్ 100కి సంబంధించి కొన్ని మీకు వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది. టోటల్గా చూస్తే మనకి మాదాపూర్ జోన్లోని టోటల్ అబౌట్ 66,000 డయల్ 100 మనకి కాల్స్ వచ్చినాయి. అబౌట్ 5.6 minutes వరకు యావరేజ్ రెస్పాన్స్ టైం మనకి ఇక్కడ ఉన్నది. అట్లానే శంషాబాద్ కొంచెం రూరల్ ఏరియాలోని మనకి అబౌట్ 51,000 డయల్ 100 కాల్స్ మనకి రిసీవ్ అయినాయి. ద యావరేజ్ రెస్పాన్స్ టైమ్ ఇన్ దట్ urban and semi-rural areas is about 6.5 minutes. Then Balanagar zone lo chuste about 66,798 calls వరకు రిసీవ్ చేసుకున్నాము. Average response time in that zone is about 6.2 minutes. సో ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్టు సీసీ కెమెరాస్ అబౌట్ 38,765 వరకు ఈ సంవత్సరం మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇన్ అబౌట్ 1153 కేసెస్లో మనము సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా కేసెస్ మనము డిటెక్ట్ చేశాము. సో ఈ కెమెరాస్ ఎంత ఉపయోగం, ఎంత బెనిఫిషియల్ అన్నది మనకి తెలియవస్తూ ఉన్నది ఇక్కడ. ఇంతేకాకుండా సోషల్ మీడియా నుంచి మనకు వచ్చిన ఏదైతే వాట్సాప్ సెల్ నుంచి వచ్చిన గ్రివాన్సెస్ అయితే కావచ్చు, కంప్లైంట్స్ అయితే కావచ్చు, దే ఆర్ అబౌట్ 2,561. ట్విట్టర్ నుంచి అబౌట్ 281, ఫేస్బుక్ నుంచి 36, హాకై నుంచి 366. ఇట్లా మనకి 3,244 డిఫరెంట్ సోషల్ మీడియా నుంచి వచ్చిన గ్రివాన్సెస్ కూడా మనము ఇది ఇక్కడ రిజాల్వ్ చేయడం జరిగింది. సో చూస్తే మనకి రూరల్ ఏరియాస్లో అబౌట్ 62,978 కాల్స్ రిసీవ్ చేశాము. అర్బన్ ఏరియాలో అబౌట్ 1.2 lakhs వరకు కాల్స్ రిసీవ్ చేసుకున్నాము. సో అర్బన్ ఏరియాలో అబౌట్ 5.2 minutes వరకు మనకి
యావరేజ్ రెస్పాన్స్ టైం ఉన్నది. whereas in rural areas it's about 6.8 minutes. సో దీన్ని ఇంకా మనము ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్న విషయం కూడా మనము రానున్న రోజుల్లో మనం ఇది చేస్తాము. ఇంతేకాకుండా ఫింగర్ ప్రింట్స్ యూనిట్కి సంబంధించి మనకి సైబరాబాద్లో అబౌట్ 3 జోనల్ యూనిట్స్ ఉన్నాయి. టోటల్ ఫింగర్ ప్రింట్ యూనిట్స్ అబౌట్ 882 సీన్ ఆఫ్ క్రైమ్స్ విజిట్ చేసి ఇన్ 86 కేసెస్లో మనకి అక్కడ ఛాన్స్ ప్రింట్స్ తీసుకుని కంప్లీట్గా దాన్ని మన డేటాబేస్తో టాలీ చేసి లాట్ ఆఫ్ కేసెస్ కూడా మనకి డిటెక్ట్ అయినాయి. ఇంతేకాకుండా కళా బృందం అబౌట్ 93 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనము కండక్ట్ చేసాము. అబౌట్ 37,330 ఆడియన్స్ కూడా మనము పబ్లిక్తోని రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. సైబరాబాద్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి మనం చూస్తే అబౌట్ 136 బ్యాచెస్లోని మనం అబౌట్ 4,475 వరకు ట్రైనీస్ని మనము ట్రైన్ చేయడం జరిగింది. ఈవెన్ ది సిటీసీ ఈజ్ ఆల్సో హెడెడ్ బై డీసీపీ క్రైమ్స్ రోహిణి గారు. సో క్లుప్తంగా మనం చూస్తే దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ అబౌట్ సైబరాబాద్. ఐ హావ్ గివెన్ యూ జస్ట్ ఓవర్ వ్యూ. ఫైనల్గా మనకి అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ SCSC మనకి ఎంతో అద్భుతమైన మనకి సహాయ సహకారాలతోని కోవిడ్ టైంలోని ప్రజలకు ఎంతో సేవలు అందించారు. బోత్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో సిటిజన్స్ మధ్యన అండ్ పోలీస్ మధ్యన ఒక వారిధిలాగా బ్రిడ్జ్ లాగా ఉంటూ ఒక బిజినెస్ కంటిన్యూటీని ఎన్షూర్ చేస్తూ మనకి ఇబ్బంది లేకుండా మనకి SCSC ఎన్నో ప్రోగ్రామ్స్ టేకప్ చేశారు. SCSC ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి. మనకి SCSC హెడ్ చేస్తున్న కృష్ణ యదుల గారికి, సెక్రటరీ జనరల్, దెన్ హిస్ టీమ్ అందరు కూడా మాకు ధన్యవాదాలు. చాలా మంచి సహాయ సహకారాలు అందించడం జరిగింది. సో ప్రధానంగా ఇవి సైబరాబాద్కి సంబంధించిన స్నాప్ షాట్. క్లుప్తంగా కొంచెం ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో నేను డీసీపీ ట్రాఫిక్ విజయ్ గారిని క్లుప్తంగా మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ హైలైట్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. 2021 సంవత్సరంలో ఈ రోడ్డు భద్రతా పరిస్థితిని సైబరాబాద్లో చూస్తే ఈ సంవత్సరము 712 ఫేటల్ యాక్సిడెంట్స్ జరిగి 759 మంది చనిపోయారు. ఇది పోయిన సంవత్సరంకి కంపేర్ చేస్తే 2% ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గితే 3% వరకు మరణించిన వారి సంఖ్య తగ్గింది. అదే 2019కి మనం పోలిస్తే దాదాపు 12% ఈ ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గినట్టు మనకు తెలుస్తుంది. టోటల్ యాక్సిడెంట్స్ పోయిన సంవత్సరానికి కంపేర్ చేస్తే 18% పెరిగినట్టు కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం సైబరాబాద్లో ఈ సంవత్సరము ప్రతి రోడ్డు మీద జరిగే ప్రతి చిన్న ప్రమాదాన్ని కూడా ఆన్ రికార్డు తీసుకువచ్చి రోడ్డు ప్రమాదాల విశ్లేషణకు మంచిగా డేటా బేస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి కేసుని కూడా రిజిస్టర్ చేయడం ద్వారా ఇది జరిగింది అని కనిపిస్తుంది. మనం రోడ్డు వారీగా ఈ రోడ్డు ప్రమాదాలను చూస్తే జాతీయ రహదారులు అంటే నేషనల్ హైవేస్ పైన అతి ఎక్కువ అంటే 232 ఫేటల్ యాక్సిడెంట్స్ జరిగితే 247 మంది చనిపోయారు. ఇది పోయిన సంవత్సరానికి కంపేర్ చేస్తే 40 డెత్స్ తగ్గినాయి. తర్వాత 35 ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గినాయి నేషనల్ హైవేస్ పైన. దీనికి ముఖ్య కారణం మన సైబరాబాద్లో ఉన్న అతి ముఖ్యమైన నేషనల్ హైవేస్ పైన ఈ నేషనల్ హైవే పెట్రోలింగ్ టీమ్స్ని ఏర్పాటు చేయడము జరిగింది. దాని ఫలితం ఇది అని మనం అనుకోవచ్చు. మన శంషాబాద్, మేడ్చల్, తర్వాత రాజీవ్ రహదారి, తర్వాత మొయినాబాద్, చేవెళ్ళ, వికారాబాద్ రోడ్డు, ఈ హైవేస్ పైన మన రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ మన పెట్రోలింగ్ టీమ్స్ తిరుగుతూ రోడ్డు మీద డేంజరస్ పార్కింగ్ లేకుండా వివిధ అపాయకరమైన సన్నివేశాల్లో వాళ్ళు మధ్యప్రవేశం చేసి అక్కడ ఈ ప్రమాదాలు జరగకుండా కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల నేషనల్ హైవేస్ పైన కొన్ని మరణాలు,
తర్వాత ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గినాయని మనకు కనిపిస్తుంది. ఓఆర్ఆర్ పైన 39 మంది చనిపోయారు 33 ఫేటల్ యాక్సిడెంట్స్లో. ఇది పోయిన సంవత్సరానికి కంపేర్ చేస్తే అంతే ఉంది. పోయిన సంవత్సరము 26 ఫేటల్ యాక్సిడెంట్ జరిగి 39 మంది చనిపోయారు. ఈ సంవత్సరం కూడా 39 మంది చనిపోయారు. ఓఆర్ఆర్ పైన ముఖ్యంగా ఇప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ నిద్రలేక అలసటతో డ్రైవింగ్ చేసుకుంటూ ముందు వెళ్తున్న వాహనాలకు వెనక నుంచి ఢీ కొట్టడం వల్ల అతి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు మన దృష్టికి వచ్చింది. ఈ జిహెచ్ఎంసీ రోడ్లలో 152 యాక్సిడెంట్లు అయితే 158 మంది చనిపోయారు. ఇది పోయిన సంవత్సరానికి కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గింది. పోయిన సంవత్సరం 161 మంది చనిపోతే ఈ సంవత్సరం జిహెచ్ఎంసీ రోడ్లలో 158 మంది చనిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చనిపోయిన వారి స్టాటిస్టిక్స్లో అతి ఎక్కువ 57% మోటార్ సైక్లిస్ట్స్ అంటే 2 వీలర్ రైడర్స్ చనిపోయినట్టు కనిపిస్తుంది. 416 రోడ్ యాక్సిడెంట్లలో 435 మంది ఈ మోటార్ సైక్లిస్ట్స్ రైడర్స్ అండ్ పిలియన్ రైడర్స్ వాళ్ళు చనిపోయారు. అది 57%. అదేవిధంగా పెడెస్ట్రియన్స్ పాదచారులు 26% వరకు చనిపోయారు. అంటే 195 రోడ్ యాక్సిడెంట్లలో 201 మంది పాదచారులు ఎంటైర్ సైబరాబాద్లో వివిధ రోడ్లలో వేరే వేరే టైంలో చనిపోయినట్టు కనిపిస్తుంది. ఈ 2 వీలర్ రైడర్స్లో మనం చూస్తే 435 మంది ఎవరైతే 2 వీలర్ రైడర్స్ చనిపోయారో వాళ్ళలో 356 మంది హెల్మెట్ లేనివారు. అంటే 82% ఎవరైతే మోటార్ సైక్లిస్ట్ చనిపోయారో వాళ్ళలో 82% మంది హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు గాయాలు అయి చనిపోయినట్టు కనిపిస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్లో గత 1 సంవత్సరం నుంచి ఈ ద్విచక్ర వాహనాలపైన తిరిగే 2 వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఈ హెల్మెట్ ధరించాలని చాలా పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నాము. ఈ రోడ్ యాక్సిడెంట్లలో టైం వైజ్ చూస్తే అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మధ్యాహ్నము 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ వేళలో ఎక్కువ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అతి ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 ఈ టైంలో అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. తర్వాత ఏజ్ ఎవరైతే రోడ్డు ప్రమాదాల బాధితులు ఉన్నారో వాళ్ళలో ఈ ఏజ్ వైజ్ చూస్తే 25 నుంచి 35 సంవత్సరంలో ఉన్న వ్యక్తులు 224 మంది అతి ఎక్కువ ఈ కేటగిరీలో ఎక్కువ మరణించారు. తర్వాత సైబరాబాద్లో ఈ ఆర్టీఏఎం సెల్ అని ఒక వినూతనమైన ప్రయోగం పోయిన సంవత్సరం నుంచి షురువైంది. ఆర్టీఏఎం సెల్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్ అని. వీళ్ళు ఒక 9 మంది మన కానిస్టేబుల్స్ సైబరాబాద్లో ఉన్న 9 పోలీస్ డివిజన్స్లో ఫీల్డ్లో పని చేసుకుంటూ పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమన్వయం చేసి వాళ్ళు ఈ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసులను ఛేదించే విషయంలో చాలా సిగ్నిఫికెంట్ వర్క్ చేశారని మనకు కనిపిస్తుంది. ఈ సంవత్సరము జరిగిన 711 హిట్ అండ్ రన్ యాక్సిడెంట్స్లలో 380 హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లను వీళ్ళు సక్సెస్ఫుల్గా ఛేదించారు. ఎవరైతే యాక్సిడెంట్ చేసి పారిపోయారో వాళ్ళని పట్టుకొచ్చి ఈ చట్టం ముందు చట్ట ప్రక్రియలో పాల్గొనే విధంగా పనిచేశారు. ఇది 53.44% ఉంది. ఇది పోయిన సంవత్సరాలకు కంపేర్ చేస్తే చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అని మనకు కనిపిస్తుంది. ఈ రోడ్డు యాక్సిడెంట్లకు సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి డెఫినిషన్ ప్రకారంగా 77 బ్లాక్ స్పాట్స్ని మనము సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ గుర్తించి వివిధ శాఖలతో మనం సమన్వయం చేసి జిహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, హెచ్ఎండిఏ, తర్వాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మార్తు, తర్వాత పంచాయత్ రాజు వివిధ శాఖలతో మనం సమన్వయం చేసి ఈ ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్ పైన కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ తీసుకోవాల్సిన లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మెజర్స్ని కూడా మనము గుర్తించి ప్రతి బ్లాక్ స్పాట్లో కూడా చర్యలు జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ జరిగిన ఈ మారణాంతిక ప్రమాదాలు అంటే ఫేటల్ యాక్సిడెంట్స్లో కారణాలను మనం విశ్లేషిస్తే అతి ఎక్కువ ఈ రోడ్డు ప్రమాదాలు ఫేటల్ యాక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల జరిగినట్టు. అంటే జరిగిన 712 యాక్సిడెంట్లలో
217 యాక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగినట్టు, అంటే 32% డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల, ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఒక 11%, అంటే ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ 43% రోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు లైసెన్స్ లేని వ్యక్తులు అంటే అనర్హులు డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ వారీగా చూస్తే మన షాద్ నగర్, మేడ్చల్, షామీర్పేట్, దుండిగల్, రాజేంద్ర నగర్, శంషాబాద్, పేట్ బషీరాబాద్, చేవెళ్ళ, శంకర్పల్లి, నార్సింగి ఈ టాప్ 10 పోలీస్ స్టేషన్స్ ఇవి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో అతి ఎక్కువ ఈ ఫేటల్ యాక్సిడెంట్స్ జరిగినట్టు మనకు డేటాబేస్లో కనిపిస్తుంది. అదేవిధంగా మనం సైబరాబాద్లో పోయిన సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఒక కొత్తగా ఈ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల సిగ్నల్ జంపు మరియు ఆపోజిట్ రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేసుకుంటూ మరియు లైసెన్స్ లేని వ్యక్తులు డ్రైవింగ్ చేసి ఇంకొకరి మరణానికి కారణమైతే అట్లాంటి వ్యక్తులపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఒక దృష్టితో ఈ మూసా పద్ధతిలో కేసులు చేసి ఇన్వెస్టిగేషన్ చేయకుండా చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసే దృష్టిలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 304 పార్ట్ 2 కింద కల్పబుల్ హోమిసైడ్ కింద కేసులు నమోదు చేస్తూ ఉన్నాము. అవి 167 304 పార్ట్ 2 కేసులు రోడ్ యాక్సిడెంట్ల పైన ఈ సంవత్సరం రిజిస్టర్ అయితే వాటిలో 71 డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు చేసిన వ్యక్తులపైన 71 కేసులలో కేసులు 304 పార్ట్ 2 నమోదైనాయి. అదేవిధంగా లైసెన్స్ లేని వ్యక్తులు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 54 కేసులలో ఈ 304 పార్ట్ 2 కేసులు నమోదైంది. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్ 7, తర్వాత నో ఎంట్రీ టైంలో వచ్చి ఫెటల్ యాక్సిడెంట్ చేసినందుకు 6, తర్వాత సిగ్నల్ జంప్కు 2, సెల్ ఫోన్ డ్రైవింగ్ 1, ఇట్లా 167 కేసులలో ఈ 304 పార్ట్ 2 ఐపీసీ సెక్షన్ కింద నిందితులపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వస్తే ఈ సంవత్సరం రోడ్డు భద్రతని దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు చాలా విశేషంగా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ రోడ్డు భద్రతకు సంబంధించిన ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో ఆ ఉల్లంఘనల పైన చాలా పకడ్బందీగా పనిచేశారు. ఈ సంవత్సరము స్పాట్ చలాన్, ఈ చలాన్ ఏవైతే వ్యక్తులను బండిలను రోడ్ పైన ఆపి అపాయకరమైన డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులను ఆపి కేసు బుక్ చేయడాన్ని దాన్ని స్పాట్ చలాన్ అంటారు. ఈ చలాన్ కెమెరాల ద్వారా ఉల్లంఘనలను చిత్రీకరించి బుక్ చేసే కేసు ఈ చలాన్ అంటారు. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వితౌట్ డిఎల్ కోర్టుకు వెళ్ళే ప్రాసిక్యూషన్ కేసెస్ ఇవన్నీ కలిపి 61,44,314 61,44,314 కేసులను నమోదు చేయడం జరిగింది. వాటిలో అతి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 38,081 కేసులను నమోదు చేయడం జరిగింది. పోయిన సంవత్సరము 12,673, అది బికాజ్ ఆఫ్ కోవిడ్. ఈ సంవత్సరము 38,000కు పైన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేయడం జరిగింది. మైనర్ డ్రైవింగు 1,339 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా లైసెన్స్ లేకుండా బండి నడిపిన వ్యక్తులపైన 13,210 కేసులను నమోదు చేయడం జరిగింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో చాలా పకడ్బందీగా బుక్ అయిన ప్రతి కేసులలో కూడా వ్యక్తులను న్యాయాలయం ముందు ప్రవేశపెట్టి వాళ్లకు చట్టపరంగా శిక్ష పడే విధంగా పనిచేస్తూ తర్వాత వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లను కూడా జప్తు చేసి సంబంధిత ఆర్టీఓకు పంపించి సెక్షన్ 19 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ కింద సస్పెన్షన్కు, డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ డ్రైవింగ్కు పంపించడం జరుగుతుంది. ఈ 38,000కు పైన బుక్ అయిన కేసులలో ఈ సంవత్సరము 3,861 మందికి జైలు శిక్ష పడ్డది. తర్వాత 9,981 వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్సులను ఆర్టీఓకి పంపించడం జరిగింది. వీటిలో తెలంగాణ ఆర్టీఓస్కు 8,521 లైసెన్సులను పంపిస్తే అదర్ స్టేట్స్ భారతదేశంలో ఇతర రాష్ట్రాల ఆర్టీఓలకు 1,452 లైసెన్సులను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పంపించడం జరిగింది.
అదేవిధంగా ఈ సంవత్సరం ఈ కోవిడ్ పరిస్థితి వల్ల ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఎడ్యుకేషన్ సెషన్స్లో చాలా మార్పులు తీసుకువచ్చినాము సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్లో. ఇంతకుముందు ఫిజికల్గా ప్రతి ఒక్కరిని ఉల్లంఘన చేసేవాళ్లను, తర్వాత స్టూడెంట్స్, వివిధ టార్గెట్ గ్రూపులో చెందిన వ్యక్తులను వాళ్ళను ప్రత్యక్షంగా మన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకువచ్చి అక్కడ వాళ్లకు కౌన్సిలింగు, తర్వాత ఎడ్యుకేషన్ సెషన్స్ చేసేవాళ్ళము. ఈసారి సోషల్ మీడియా పైన ఎక్కువ దృష్టి సారించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ప్రజలకు వివిధ రోడ్డు భద్రత విషయాలపైన చాలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా ప్రజలను మన దగ్గరికి తీసుకువచ్చి వాళ్లకు లెక్చర్ ఇవ్వకుండా మనమే, అంటే మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అఫీషియల్సే విస్తృతంగా మన గ్రామీణ ప్రదేశాల్లో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ గ్రామస్తులకు వివిధ రోడ్డు భద్రత అంశాలపైన వాళ్లకు అర్థమయ్యే విధంగా వేలాది సంఖ్యలో ఇట్లాంటి కార్యక్రమాలను పోయిన జనవరి నుంచి నిన్నటి వరకు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము ముఖ్యంగా నేషనల్ హైవేస్ పైన అతి ఎక్కువ మంది టూ వీలర్ పైన వెళ్ళి హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన జాతీయ రహదారుల్లో అంటే మేడ్చల్, షామీర్పేట్, తర్వాత శంషాబాద్ ఏరియాలో రోడ్ సేఫ్టీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడ వచ్చే ముఖ్యంగా గ్రామీణ ప్రదేశం నుంచి చాలామంది ప్రజలు బైక్ల మీద వస్తుంటారు హెల్మెట్ లేకుండా. అట్లాంటి వ్యక్తులను ఆపి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి కేసు బుక్ చేయకుండా వాళ్ళు హెల్మెట్ కొనుక్కొని హెల్మెట్ వాడే విధానం కూడా వాళ్ళకి నేర్పించి దాన్ని కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ ITMS కూడా సైబరాబాద్లో ఈ సంవత్సరము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు మళ్ళీ డ్రైవింగ్కు పాల్పడకుండా వాళ్ళు ఆ సస్పెన్షన్ ఆర్డర్ని తప్పకుండా పాటించే విధంగా కూడా వాళ్ళని మానిటర్ చేయడానికి ప్రత్యేక టీమ్స్ను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే మళ్ళీ డ్రైవింగ్ సస్పెన్షన్ పీరియడ్లో కూడా చేస్తున్నారో అట్లాంటి ఒక 300 పైన వ్యక్తులను పట్టుకొని వాళ్ళపైన మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 182 కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఈ రోడ్డు భద్రత విషయంలో మన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ట్రాఫిక్ ఫోరం మరియు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఇద్దరు కలిసి ఒక 3వ షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3వ షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్లో రోడ్ సేఫ్టీ అండ్ అస్ అనే ఒక థీమ్లో వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్లో పాల్గొని ఈ రోడ్డు సేఫ్టీ విషయంలో ప్రజలు కూడా భాగస్వాములు కావడానికి ఒక అవకాశాన్ని కల్పించి వాళ్లలో గెలిచిన వాళ్లకు SC తరపున సైబరాబాద్ పోలీస్ తరపున వాళ్లకు బహుమతులను కూడా అందజేయడం జరిగింది. ఈ సంవత్సరము ముఖ్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కొన్ని ముఖ్య సందర్భాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భాల్లో, తర్వాత మొన్న జరిగిన హైదరాబాద్ మ్యారథాన్ సందర్భాల్లో చాలా పకడ్బందీగా చాలా విస్తృతంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చేశారు. అదేవిధంగా హైదరాబాద్ మరియు రాచకొండ ట్రాఫిక్ పోలీస్తో సమన్వయం చేసి దాదాపు 20 కంటే ఎక్కువ సార్లు ఈ ఆర్గన్ ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నగరంలో ఉన్న వివిధ ఆసుపత్రులకు ఈ ఆర్గన్స్, చాలా కీలకమైన ఆర్గన్లను ట్రాన్స్ప్లాంటేషన్ పర్పస్ కోసము, అది టైం బౌండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి గ్రీన్ ఛానళ్లను కూడా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం చూస్తే ఈ జరిగిన ఈ 12 నెలల్లో ఈ రోడ్డు భద్రత పైన చాలా అవగాహన కల్పించి ఉన్నాము. ఇంకా చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క శాఖతో సమన్వయం చేసి ఈ రోడ్డు భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని నిర్ణయించినాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్నటువంటి ఆర్థిక నేరాలని సరైన పద్ధతిలో ఇన్వెస్టిగేట్ చేసి నేరస్తులకి శిక్ష పడేలా చేయడం, అలాగే ప్రజల్లో అవగాహన కల్పించి ఈ నేరాలు తగ్గుముఖం పట్టేలా చేయాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సైబరాబాద్ కమిషనరేట్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వింగ్ ప్రత్యేకంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్, అట్లాగే ఫోర్జరీ, ఎక్కడైతే అమౌంట్ ఇన్వాల్వ్డ్ మోర్ దాన్ 25 lakhs ఆర్ మోర్ దాన్ 4 victims ఉంటారో అలాంటి కేసెస్, అలాగే డిపాజిటర్స్ యాక్ట్ కేసెస్, బ్యాంక్ ఫ్రాడ్స్, అలాంటి ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా
ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ వింగ్లో మనం చూసినట్లయితే పోలీస్ స్టేషన్స్లో బుక్ అయినటువంటి ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ను ట్రాన్స్ఫర్ చేసి ఫర్దర్గా ఇక్కడ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో. 2021లో చూస్తే అనేక ముఖ్యమైనటువంటి కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్లు షేరింగ్ బైక్ ఎకానమీ ఫ్రాడ్, దీనిలో మనము 4 అక్యూజ్ని అరెస్ట్ చేశాము. ఇది ఒక అప్లికేషన్ ద్వారా ప్రజల్ని ఎక్కువ అమౌంట్స్ డిపాజిట్స్ వస్తాయి ఎక్కువ మొత్తంలో అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ పంపి దాని ద్వారా అనేక అమౌంట్స్ రేజర్ పే యాప్ ద్వారా వాళ్ళు వసూలు చేసి మోసం చేయడం జరిగింది. దీనిలో మనం 4 అక్యూజ్ని అరెస్ట్ చేశాము. అట్లాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ కేసు ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇండస్ వీవా అని చెప్పేసి దీనిలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ కేసు ఇది. దీనిలో యాక్చువల్గా 9 lakh కన్నా ఎక్కువ మంది విక్టిమ్స్ని వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతి ద్వారా కొన్ని గూడ్స్ తీసుకోవచ్చు, మీరు ఎన్రోల్మెంట్ అవ్వాలి అని చెప్పేసి ఒక 12,000 అమౌంట్ కలెక్ట్ చేసి ఈ గూడ్స్ హెల్త్ ప్రోడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి మీ కింద ఎన్రోల్ చేస్తే రైట్ లెఫ్ట్లో మీకు కమిషన్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళని ల్యూర్ చేసి ఈ రకంగా మోసం చేయడం జరిగింది. దీనిలో మోర్ దాన్ 1,500 crores అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. 9 lakh విక్టిమ్స్ ఉన్నారు. ఈ కేసులో మనం అందరినీ 24 మెంబర్స్ని అరెస్ట్ చేసి అందరి మీద ఒక 4 మెంబర్స్ మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పెట్టి పీడీ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేయించడం జరిగింది. ఈ కేసు ఛార్జ్షీట్ కూడా చేశాము. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ కేసుల్లో మనకి ఆర్సీపురంలో ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఒకటి జరిగింది. దీనిలో ఫేక్ జీపీఏ అట్లాగే సేల్ లీడ్స్ క్రియేట్ చేసి ఎవరు చూడని ల్యాండ్స్, ఎవరు అబ్జర్వ్ చేయని ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి వాటి సీసీ కాపీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి తీసుకొని ఎస్ఆర్ఓ ఆఫీస్ నుంచి వాటిల్ని ఎక్కువ మొత్తానికి అమ్మడానికి ప్రయత్నం చేసినటువంటి గ్యాంగ్ని మనము పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 9 మంది అక్యూజ్డ్ని మనము అరెస్ట్ చేశాము. దీనిలో కూడా పీడీ యాక్ట్ ఇంపోజ్ చేయడం జరిగింది 4 అక్యూజ్డ్ మీద, మెయిన్ అక్యూజ్డ్ మీద. ఈ కేసు కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పెండింగ్ ఉంది. ఇలాంటిదే ఇంకొక పిడుగు ఆదినారాయణమూర్తి అని చెప్పేసి ఇతను కూడా ఒక ల్యాండ్ గ్రాబరు. వీళ్ళ టీం కూడా ఇలాగే అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ చూసి దాన్ని అమ్ముతాము అని చెప్పేసి ఫేక్ సేల్ లీడ్ క్రియేట్ చేసి రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేసి కంప్లైనెంట్ని నమ్మించి మోసం చేశారు. దీనిలో 8.5 crores ఫ్రాడ్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది ఆన్లైన్లో. దీనిలో కూడా అక్యూజ్డ్ అందరినీ మనం అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ కేసు కూడా ఎఫ్ఎస్ఎల్ కోసం పెండింగ్ ఉంది. అట్లాగే మనం చూసినట్లయితే ఈ యూనియన్ బ్యాంక్ ఫ్రాడ్ మన రీసెంట్గా దీనిలో అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది, సంతోష్ రెడ్డి అని చెప్పేసి. ఇతను ఒక 39 బ్యాంక్ గ్యారంటీస్ తీసుకొని యూనియన్ బ్యాంక్ దగ్గర డిఫరెంట్ కంపెనీస్ దగ్గర మెటీరియల్స్ కలెక్ట్ చేసుకున్నాడు ఈ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి. యాక్చువల్గా అమౌంట్ 1 crore బ్యాంక్ గ్యారంటీ పెడితే ఆ అమౌంట్ పే చేసిన తర్వాత గ్యారంటీ రిటర్న్ అవుతుంది. ఇతను పే చేయకుండా వాళ్ళ దగ్గర పెండింగ్లో పెట్టి బ్యాంక్ దగ్గరికి రిటర్న్ చేసినట్టు ఫోర్జ్డ్ బ్యాంక్ గ్యారంటీస్ క్రియేట్ చేశాడు. ఈ కేసులో కూడా మనం అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది, కస్టడీలో ఉన్నారు. ఇది ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అట్లాగే కార్వి కేసు, ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రాడ్ కేసు మనందరికీ తెలిసిందే. దీనిలో సిఎండి ఎవరైతే ఉన్నారో సి పార్థసారథిని మనం పీటీ వారెంట్ మీద రెగ్యులరైజ్ చేసి కస్టడీలోకి తీసుకొని విచారించడం జరిగింది. దీనిలో అనేకమైనటువంటి ఎవిడెన్స్ అలాగే లీగల్ డాక్యుమెంట్స్ కూడా మనం కలెక్ట్ చేశాము. లీగల్ సెల్ నుంచి యాక్చువల్గా జరిగినటువంటి ఫ్రాడ్కి సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి అలాగే సెబీ నుంచి ఎన్ఎస్సి నుంచి డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇవి మేజర్ ఇంపార్టెంట్ కేసెస్. వీటితో పాటుగా కొన్ని సెర్ఫా అని చెప్పేసి అలాగే ఈబీజ్ అని ఇట్లా ఇంపార్టెంట్ ప్రో హెల్దీ వాజ్ అని ఇలాంటి కేసెస్ అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. వీటిలో మోర్ దాన్ 9 కేసెస్ ఛార్జ్షీట్ చేయడం జరిగింది 2021లో. అయితే ఇంపార్టెంట్ 2021లో జరిగినటువంటి మెయిన్ ఈవెంట్స్ మనం చూసినట్లయితే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో మొదటగా మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల మీద ఇన్ఫర్మేషన్ పెట్టి లోకల్ సోర్సెస్లో అట్లాగే సోషల్ మీడియా ద్వారా అలాగే క్లాసిఫైడ్స్ ద్వారా ఈ రకం చెప్పినట్టు ఆన్లైన్ మోడ్లో రావడం వలనే కాకుండా ఈ సంవత్సరము స్పెసిఫిక్గా ఎంటైర్ తెలంగాణ స్టేట్లోనే కాకుండా ముఖ్యంగా సైబరాబాద్ యూనిట్లో సైబర్ క్రైమ్స్ కంటూ స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తూ
ప్రతి ఒక్క సైబర్ క్రైమ్ని రిజిస్టర్ చేయాలి, అలాగే దానిని ఆన్ పేపర్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డైరెక్టివ్స్లో భాగంగా సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్గా సెంటర్ ఫర్ సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ 155-260 155-260 అనే టోల్ ఫ్రీ నంబర్ రిజిస్ట్రేషన్ నుండి మొదలుకొని డిటెక్షన్ వరకు ఒక క్రమ పద్ధతిలో సైబర్ క్రైమ్స్ ఇవాల్యుయేషన్తో పాటు డిటెక్షన్ని ఫోకస్ చేసుకుంటూ ఈ వింగ్ డెవలప్మెంట్ అనేది ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందని, దానిలో నేను ఎండింగ్లో అయినా పర్వాలేదు భాగంగా ఉన్నానని సంతోషంగా ఉంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ ఏదైతే మనం చూసుకుంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 3 times అంటే నియర్లీ 210% ఇంక్రీజ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ చూసుకుంటున్నాము. డిటెక్షన్ కూడా లాస్ట్ ఇయర్ 13% ఉంటే ఈసారి 15.23% డిటెక్షన్ రేట్ ఇంక్రీజ్ అయింది. సిఎఫ్సిఎఫ్ ఆర్ఎంఎస్ టోల్ ఫ్రీ నంబర్ యాక్టివేట్ అయినప్పటి నుంచి కూడా దాదాపు 580 పిటిషన్లలో 106 కోట్ల రూపాయలు వివిధ అక్యూజ్డ్ బ్యాంక్ అకౌంట్లలో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇది విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 1 year ఈజ్ ఏ రిమార్కబుల్ అచీవ్మెంట్. అట్లాగే ఎక్స్క్లూజివ్గా సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఆల్ ఓవర్ ద యూనిట్ ప్రతి లా అండ్ ఆర్డర్ పిఎస్ కావచ్చు, అట్లాగే మనకి ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి ఏసీపీ హెడెడ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో భాగంగా మొత్తం 164 కేసుల్లో 1.43 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ని మనము గమనించుకుంటే బ్రాడ్గా క్లాసిఫై చేసుకుంటే 30 మోడస్ ఆపరండి అంటే 30 వివిధ రకాల ద్వారా సైబర్ క్రైమ్స్ అఫెండర్స్ విక్టిమ్స్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేము చేసిన అనాలిసిస్ ప్రకారము టాప్ 5 ఒకటి మాత్రమే చెప్తానండి. కస్టమర్ కేర్ ఫ్రాడ్ దాదాపు 425 కేసులు ఇందులో ఎంటైర్ యూనిట్లో రిజిస్టర్ అవ్వడం జరిగింది. కస్టమర్ కేర్ ఫ్రాడ్లో ముఖ్యంగా ఇక్కడ ఒక విక్టిమ్ యొక్క ఇగ్నోరెన్స్ అంటే కస్టమర్ కేర్ నంబర్ వెతకడానికి గూగుల్ సర్చ్ ఒకటే ఉంది అనే మైండ్ సెట్ వలన అతను వెళ్ళి ఒక సర్చ్ ఇంజిన్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఆ వెతికిన నంబర్ అది కరెక్ట్ అని అతను ఊహించి దానికి డయల్ చేసి దాని ద్వారా అక్యూజ్డ్కి తన నంబర్ని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అక్యూజ్డ్ అతన్ని ఒక ఫేక్ కస్టమర్ కేర్ హెల్పర్ లాగా టెలికాలర్ లాగా అతనికి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి అతను ఒక ఇంపార్టెంట్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ మన దగ్గర డిటెక్ట్ అయినటువంటి కేసులో ఎస్బీఐ కస్టమర్ కేర్ నుండి కాల్ చేస్తున్నాము అని చెప్పి అతని యొక్క బ్యాంక్ క్రెడెన్షియల్స్ని తీసుకుని కాంప్రమైజ్ చేసి అమౌంట్ని పెద్ద ఎత్తున డీఫ్రాడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసెస్ దాదాపు 390, కేవైసీ ఫ్రాడ్ కేసెస్ 329, విషింగ్ కాల్ ఫ్రాడ్స్ 298, జాబ్ ఫ్రాడ్ 277, ఓఎల్ఎక్స్ మరియు అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్ కింద దాదాపు 400 టుగెదర్ 400 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో మేము డిటెక్షన్ చేయడమే కాకుండా దాదాపు 13 మంది అక్యూజ్డ్ని పీడీ యాక్ట్లో పెట్టడం జరిగింది. వాల్యూమ్ ఆఫ్ కేసెస్ మనము డిటెక్ట్ బ్యాక్ టు బ్యాక్ రౌండప్స్ వల్ల. సో I will quickly wind up. Before we go to the women safety wing, na left side unna police constable Sahil Unnar is 1990 batch. He is working in the she teams and Muskan team ante Operation Smile kinda panchestha unnaru. Kluptanga Sailu garu manaki ayana chesina varaku quick ga vivaristaru. సార్ నమస్కారం సార్. స్మైల్ టీమ్ మాదాపూర్ జోన్లో వర్క్ చేస్తాను సార్. స్మైల్ టీమ్ అంటే ఈ జనవరిలో జూలైలో జరిగేది స్మైల్, ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్. ఇవి కాకుండా సార్ మేము ఎంటైర్ ఇయర్ అంతా మేము దీంట్లో వర్క్ చేస్తున్నాం సార్. దీంట్లో వచ్చేసి జనవరి జూలైలో కాకుండా మేము రెస్క్యూ చేసిన పిల్లలు అంటే రెస్క్యూ అంటే 18 లోపు పిల్లలందరూ ఇక్కడ అనాథ పిల్లలు కానీ
రోడ్ల మీద తిరిగే పిల్లలు, బెగ్గింగ్ చేసేవాళ్ళు, చైల్డ్ లేబర్స్, వీళ్ళందరినీ వీళ్ళు ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఈ విధంగా పనిచేస్తున్నారు, అడుకుంటున్నారు అని మేము వాళ్ళను క్లుప్తంగా వాళ్ళని వివరంగా వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అన్నది ఇతర రాష్ట్రాల నుంచి చైల్డ్ లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సార్. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చైల్డ్ లేబర్గా వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి హోమ్లో పెడతాం సార్, గవర్నమెంట్ హోమ్లో, సైదాబాద్ హోమ్లో. లేడీస్ అయితే కాచిగూడ, నింబోలి ఆటలో పెడతాం సార్. ఈ చైల్డ్ లేబర్స్ వచ్చేసి వాళ్ళ పైన ఓనర్స్ ఎవరైతే పని చేయించుకుంటారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తాం సార్. ఈ ఇయర్లో మేము ఓన్లీ జనవరి, జూలైలో కాకుండా ఈ 10 నెలల్లో మేము చేసిన వర్క్ అంటే రెస్క్యూ చేసిన పిల్లలు 50 మెంబర్స్ వరకు ఉంటారు సార్. ఆ పిల్లల్లో 5 ఎఫ్ఐఆర్లు చేసినాం సార్. కూకట్పల్లి పిఎస్లో, కేపీహెచ్బి పిఎస్లో, బాచుపల్లి పిఎస్లో సార్. కొంతమంది చైల్డ్ బెగ్గింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు బెగ్గింగ్ ఏ పరిస్థితుల్లో చేస్తున్నారు, వాళ్ళు ఎవరైనా చేయిస్తున్నారా అనే కోణంలో కూడా చూసాం సార్. లేట్ నైట్ కూడా మేము వెళ్ళి చెక్ చేయడం చేసినాం సార్. అయితే వాళ్ళంతా తండ్రిని కోల్పోయిన పిల్లలు, వాళ్ళు పరిస్థితులు బాగలేక వాళ్ళు అడుక్కునడం వాళ్ళను తీసుకెళ్ళి హోమ్లో పెట్టినాం సార్. ఇప్పటి వరకు మన దగ్గర మేము సార్ కూకట్పల్లిలో సార్ మైత్రి హోమ్లో, చీజ్ ఫౌండేషన్లో అక్కడ మేము ఒక 20 మంది పిల్లల వరకు మేము వాళ్ళని చదివిస్తున్నాం సార్ అక్కడ హోమ్లో పెట్టి. మిగతా పిల్లలంతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు రిలీజ్ అయ్యి వెళ్ళిపోయారు సార్, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయిలు గారు. చూశారు కదా, హీఈస్ బెటర్ దాన్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో నెక్స్ట్ టైం ఇంకా మనము కానిస్టేబుల్ ఆఫీసర్స్తో మనము బ్రీఫ్ చేద్దాము. దట్స్ అ గుడ్ థింగ్. అనుసూయ గారు, వీ కెన్ టాక్ అబౌట్ ది విమెన్ సేఫ్టీ. మీకు అందరికీ తెలుసు, మనకి సైబరాబాద్లో ఒక స్పెషలైజ్డ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ అనేది పెట్టడం జరిగింది. దాని కింద మనము చాలా రకాల యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సాయిలు గారు చెప్పినట్టు ఆపరేషన్ స్మైల్ స్పెషల్ టీమ్ కూడా మనకి ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ లో భాగం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలంగాణ గవర్నమెంటు, తర్వాత సైబరాబాద్ పోలీసు ఉమెన్ పట్ల వాళ్ళ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ గురించి చాలా పర్టికులర్గా ఉంటారు కాబట్టి దాని మీద చాలా ఫోకస్ ఉంటుంది. సో మనకి షీ టీమ్స్ అన్నది తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవగానే షీ టీమ్స్ అన్నది రావడం జరిగింది. మనకి సైబరాబాద్లో 2014 డిసెంబర్ నుండి మనకి షీ టీమ్స్ మనకి పెట్టడం జరిగింది. సో మన దగ్గర ఇప్పుడు సైబరాబాద్లో 11 టీమ్స్ నిరంతరం వర్క్ చేస్తున్నాయి. ఈ షీ టీమ్స్ ద్వారా మనము చాలామందిని డెకాయ్ ఆపరేషన్స్ ద్వారా పట్టుకోవటము, తర్వాత కౌన్సిలింగ్ చేయడము, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. సో ఈచ్ టీంలో మనకి ఒక ఎస్ఐ కానీ ఏఎస్ఐ కానీ లీడర్గా ఉంటారు. తర్వాత 2 ఉమెన్ పీసీస్, 2 మెన్ పీసీస్ ఉంటారు. ఉమెన్ పీసీస్ ఏమో విక్టిమ్స్తో మాట్లాడటానికి, మెన్ పీసీస్ ఏమో రెస్పాండెంట్స్ని పట్టుకోవడానికి అవసరం పడతారు కాబట్టి వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది టీమ్గా ఉంటారు. సో గత సంవత్సరంలో అంటే ఈ ఇయర్లో మనము మనకి యాక్చువల్లీ టోటల్ పెటిషన్స్ వచ్చి 1635 పెటిషన్స్ వచ్చాయి. తర్వాత దీంట్లో మనము ఎక్కువగా రెస్పాండెంట్స్ని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఎఫ్ఐఆర్స్ తగ్గినాయి, అదేవిధంగా పెట్టి కేసెస్ కూడా తగ్గినాయి. సో మ్యాక్సిమం ఎవరైతే మనకి టీజింగ్ చేస్తూ బస్ స్టాపుల్లో అక్కడ పబ్లిక్ ప్లేసెస్లో దొరుకుతారో వాళ్ళని తీసుకొచ్చి కంపల్సరీగా కౌన్సిలింగ్ అది చేసి వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి షీ టీమ్స్ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ని కూడా ఈ సంవత్సరంలో 22 చైల్డ్ మ్యారేజెస్ని ఆపటం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా 4034 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి దాంట్లో దాదాపు 2 లక్షల మందికి అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది. అంటే అవేర్నెస్ అంటే షీ టీమ్స్ గురించి, తర్వాత ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ గురించి, వాటికి జరిగే వచ్చే శిక్ష గురించి, వాటి గురించి అవేర్నెస్ జరుగుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు సాయిలు గారు చెప్పినట్టు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ జనవరి, జూలై నెలల్లో జరుగుతాయి. సో జనవరి నెలలో ఈ సంవత్సరం జనవరి 2021లో మనకి
389 మందిని మనము రెస్క్యూ చేయడం జరిగింది. అదేవిధంగా జూలైలో ముస్కాన్లో మనం 453 మంది పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. దీంట్లో అదర్ స్టేట్ చిల్డ్రన్ కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా హోమ్స్లో పెట్టి వాళ్ళ పేరెంట్స్కి రీఇంటిగ్రేట్ చేయడం కూడా జరుగుతుంటుంది. అది కాకుండా మనకి సైబరాబాద్లో ప్రత్యేకించి ఆపరేషన్ స్మైల్ టీం ఒకటి ప్రత్యేకించి ఉందన్నమాట. దాంట్లో భాగంగా మనకి 3 టీమ్స్ ఉన్నాయి. 3 జోన్స్కి 3 టీమ్స్ ఉన్నాయి. ఆ 3 టీమ్స్ కలిసి 136 మంది పిల్లల్ని బెగ్గింగ్ నుండి కానీ, తర్వాత చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉండగా కానీ, లేకపోతే చైల్డ్ లేబర్ నుండి కానీ, ఈ రకంగా రకరకాల పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని 136 మందిని ఈ సంవత్సరంలో మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి 6 డయల్ 100 ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఇమీడియట్ రెస్పాన్స్ పెట్రోల్ టీమ్స్ అన్నది పెట్టడం జరిగింది 6 పోలీస్ స్టేషన్స్ పరిధిలో. వీళ్ళు డయల్ 100 ఉమెన్ ఎప్పుడైతే కాల్ చేస్తారో ఆ కాల్స్కి అటెండ్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. దాంట్లో 3711 కాల్స్ని వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా మనకి వచ్చిన డొమెస్టిక్ వైలెన్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ ఆల్కహాలిజం వల్ల ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తాగి భర్త గొడవ చేయడం వల్ల వస్తున్నాయి అని చెప్పడం వల్ల వాళ్ళని అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఈ ఆల్కహాలిక్స్ అనానిమస్ అనే సంస్థ ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఎస్ఓటి. ఈ సంవత్సరం మనము ఎస్ఓటి డిటెక్షన్ కానీ చూసి ఉంటే టోటల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్స్ 148 కేసెస్లో మనం డిటెక్ట్ చేశాము అండ్ 262 పర్సన్స్ అప్రిహెన్షన్ చేశాము అండ్ 20 crores ప్రాపర్టీ సీజ్ చేశాం. అలానే ప్రాపర్టీ ఆఫెన్సెస్ అంటే హెచ్బి ఇలాంటివి 158 కేసెస్లో 197 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. 3.7 crores ప్రాపర్టీ రికవరీ అయింది. అట్లానే డ్రగ్ పెడ్లర్స్ 95 కేసెస్లో మనము 200 మెంబర్స్ని అరెస్ట్ చేశాము అండ్ 12 crores వర్త్ డ్రగ్స్ కూడా పట్టుకున్నాము. రీసెంట్లీ మనం చూస్తే 183 grams కొకైన్ కూడా పట్టుకున్నాము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాచ్ టిల్ డేట్. దాని తర్వాత చీటింగ్ కేసెస్ 130 కేసెస్లో 161 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. 1.3 crore ప్రాపర్టీ సీజ్ చేశాము. అండ్ సోషల్ వైసెస్ 519 కేసెస్ 1687 అరెస్టెడ్ అండ్ 65 lakh ప్రాపర్టీ సీజ్డ్. అండ్ పబ్లిక్ హెల్త్ హజార్డస్ క్రైమ్స్లో 146 కేసెస్ 180 పీపుల్ అరెస్ట్ చేశాము. 2.5 crores is the seized property. Essential Commodity Actలో 177 కేసెస్ చేశాము. 190 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. 1.4 crores ప్రాపర్టీ సీజ్డ్. మిగిలిన అదర్ క్రైమ్స్లో చూస్తే మనం 418 కేసెస్ పెట్టాము. 832 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఇట్ ఈస్ 5 crores is the total property seized. టోటల్గా మనం చూస్తే ఇప్పటివరకు 1791 కేసెస్ డిటెక్ట్ చేశాము. 3709 పీపుల్ని అరెస్ట్ చేశాము. 53.8 crores ప్రాపర్టీ సీజ్ చేశాం. సో మనము కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ చూసుకుంటే ఈ క్రికెట్ బెట్టింగ్ కేసెస్లో మనము ఇప్పటివరకు స్టేట్లో ఒక కేసులో హైయెస్ట్ చేశాము విత్ 14 లైవ్ బోర్డ్స్. ఆ 14 బోర్డ్స్తో పాటు 23 బుక్కీస్ని 247 మొబైల్ ఫోన్స్ అండ్ 4 ట్యాబ్స్ అండ్ టీవీస్ అందరినీ చేశాము అండ్ 93 lakh క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా చూస్తే ఇప్పటి వరకు అయితే మనము 73 పీపుల్ని అరెస్ట్ చేశాము. 1.95 crore వర్త్ క్యాష్ రికవరీ అయింది. దాని తర్వాత ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్స్ అంటే ఇవన్నీ కూడా డెకాయిటీస్ చేసే గ్యాంగ్స్ని పట్టుకున్నాము. దాంట్లో మనం యూపీ నుంచి 2 గ్యాంగ్స్ని, దాని తర్వాత మధ్యప్రదేశ్ నుంచి 7 member టీమ్ అండ్ రాజస్థాన్ నుంచి 3 మెంబర్స్ని పట్టుకున్నాము. వీళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తము 25 kgs ఆఫ్ గోల్డ్ రికవరీ అయింది. అలానే 10 lakhs క్యాష్. వీళ్ళ దగ్గర ఒక 7 కంట్రీ మేడ్ పిస్టల్స్ అండ్ 97 లైవ్ అమ్యునేషన్ పట్టుకున్నాం. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మర్డర్ కేసెస్ అయితే మన సనత్ నగర్లో ఒకటి రౌడీ షీటర్ కాలా ఫిరోజ్ అని మర్డర్ అయింది. దాంట్లో ఒక 15 మెంబర్స్ని మనం రిమాండ్ చేశాము. అలానే కూకట్పల్లి లిమిట్స్లో ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అక్కడ డెకాయిటీ అయింది. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని మీద ఫైర్ చేసి అక్కడ నుంచి క్యాష్ తీసుకెళ్లారు. దాంట్లో 2 పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి ఒక కంట్రీమేడ్ పిస్టల్, ఒక లైవ్ రౌండ్ అండ్ 1 మ్యాగజిన్ పట్టుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ కేసు వచ్చి ఒక ఇంపర్సనేషన్ అంటే సిబిఐ అని చెప్పి లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి
కొంతమంది అంటే ఇన్నోసెంట్ పీపుల్ని చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్ళినాయి. మనము పెట్ బషీరాబాద్లో ఒక కేసు పట్టుకున్నాము. అలానే మనకి మాదాపూర్ అంటే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 5 మెంబర్స్ని పట్టుకున్నాము. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ అని చెప్పి 1.27 kgs గోల్డ్ తీసుకెళ్లారు. దాని తర్వాత మన నెక్స్ట్ చీటింగ్ కేసులు వచ్చేసి పెట్రోల్ బంక్ మళ్ళీ పట్టుకున్నాము. దాంట్లో అంటే పెట్రోల్ బంక్స్ ఏం చేస్తారంటే ఎవ్రీ 6 months ఆర్ 3 months డిపెండింగ్ అపాన్ దర్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తారు. అయినా కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుకొని దాన్ని ట్యాంపర్ చేసి మళ్ళీ అగైన్ పిల్ఫరేజ్ చేయడానికి చేశారు. దాంట్లో మనము 8 మెంబర్స్ని పట్టుకున్నాము. టోటల్ గ్యాంగ్ పట్టుకున్నాము. అలానే ఈ గ్యాంగ్ కూడా మొత్తం 34 పెట్రోల్ బంక్స్లో ఇన్స్టాల్ చేసింది తమిళనాడు, ఏపీ అండ్ కర్ణాటక స్టేట్లో. సో దీంతో పాటు చాలా కేసెస్ చేశాము. ఇవి కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ చెప్పాము. థ్యాంక్ యూ. The DCP is Jagadishwar Reddy, so he is also recently come. So we welcome all of them to team Cyberabad. And manki samvastaram kuda DCP admin Anushay garu kuda IPS confirmment ayindi. Hearty congratulations to you. Then finally I would like to thank all my work jarigi టోటల్ క్రైమ్ కంట్రోల్ లో ఉన్నది. ఇంతేకాకుండా మినిస్టీరియల్ స్టాఫ్ కూడా అండ్ ఆల్సో అకౌంట్ స్టాఫ్ను కూడా నేను అభినందిస్తున్నాను. చాలా వండర్ఫుల్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఫైనల్లీ మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి సిఎస్ గారు, డీజీపీ గారు, మరి కలెక్టర్స్ మేడ్చల్ అండ్ రంగారెడ్డి, దెన్ జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ గారు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, దెన్ టిఎస్ఐసి ఎండి గారు, అందరు కలిపి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఎన్నో ధన్యవాదాలు. థ్యాంక్ యూ. As far as loan apps are concerned, more than 10 cases were registered, not this year, even last year also. So in that context, investigation is on. Charge sheets would be filed in the due course. Recently we had a meeting, a video conference with the RBI officials. Andaloni ee loan apps ki sambandhinchi etlanti manamu అంటే లోన్ యాప్స్కి సంబంధించి మనకి ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ లోన్ యాప్స్కి ఇంకా ఎన్బిఎఫ్సిస్కి సంబంధించి వాళ్ళకి అగ్రిమెంట్ ఎట్లా ఉన్నది అనే విషయంలో కూడా మనము వాళ్ళతో డిస్కస్ చేశాము. వీ హ్యావ్ రిటర్న్ ఏ 2-page లెటర్ టు దెమ్. అది మనము సబ్సిక్వెంట్గా ఈ ఎన్బిఎఫ్సిస్ అండ్ ఈ లోన్ యాప్స్కి మధ్యన ఆ అగ్రిమెంట్ లేదని కూడా మనకి ఈ డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనము సబ్మిట్ చేసి త్వరలోనే మనము విల్ ట్రై టు గో ఫర్ ద ట్రయల్ ఆఫ్ ద కేసెస్. అనేది అది ఓన్లీ చలాన్ విధించడం ద్వారా తగ్గిస్తామనేది కాదు. దాంట్లో రకరకాల అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే సైబరాబాద్లో ఈ హెల్మెట్ మీద ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలనే అంశం పైన ముఖ్యంగా ఐటీ కారిడార్లో మాదాపూర్ జోన్లో ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ అందరికీ కనిపించే విధంగా చాలామంది హెల్మెట్ కూడా వాడుతున్నారు. సో ఈ ఏరియాలో హెల్మెట్ మీద బుక్ చేసే కేసులు తగ్గుతున్నాయి. అంటే సమాజంలో ప్రతి రోడ్డు పైన జరుగుతున్న అన్ని ఉల్లంఘనలను మనం బుక్ చేస్తే అవి కోట్లలో ఉంటాయి. ఒక రోజుకి 1 కోటి కేసు బుక్ చేయవచ్చు. అట్లా చేయకుండా ఏ ఏరియాలో ఏ రోడ్డు పైన ఏ ఉల్లంఘనలు ఎక్కువ ఉంటాయో, ఏవి రోడ్డు భద్రతకు నేరుగా సంబంధం ఉంటాయో అట్లాంటి ఉల్లంఘన పైన మనం ఫోకస్ చేసుకుంటూ ఈ రోడ్డు భద్రతని మెరుగుపరచడానికి ఎంత చేయాలో అంతా చేసుకుంటూ వెళ్తున్నాం. The Rayadurgam crime number that you are referring is subject matter of crime number 605 of 2019, which happened on 23rd November 2019. In that accused person K. Milan Rao, a charge sheet has been filed in the court against him, and it is under trial in the court of LB Nagar, SC number 790 of 2021.
and all the material evidences from scientific material and all the eyewitnesses. All the evidences have been properly and comprehensively collected, and trial is on, and we hope for a better result. Thank you. You able to question the ఆదేశాల మేరకు గాంజా మీద ఎక్కువ మనము ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గాంజా మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అంటే దెర్ ఈస్ అ డైరెక్ట్ కోరిలేషన్ బిట్వీన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, డ్రగ్స్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని గాంజా మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ప్రధానంగా మనకి చూస్తే ఎక్కువ ఏఓబి బార్డర్ నుంచి మనకి 90% ఆఫ్ గాంజా వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఈవెన్ డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఏదైతే ఉన్నదో బార్డర్స్లో, అది మీకు నల్గొండ కావచ్చు, సూర్యాపేట, ఖమ్మం, వీళ్ళు విస్తృతంగా అక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు, చెక్ పోస్ట్ పెడతా ఉన్నారు. బట్ ఇన్ సమ్ కేసెస్ ఈ డ్రగ్స్ కన్సీల్ చేయడం వల్ల మనకి మన బార్డర్స్లోంచి లోపలికి వస్తాయి. బట్ ఈవెన్ దెన్ మనము నిఘా పెంచి ఈ డ్రగ్స్కి ఎప్పుడప్పుడు మనము పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది గాంజాకి సంబంధించి. కమింగ్ టు కొంచెం మీరు సింథటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ కూడా మనకి ఎక్కువ ఈ గోవా నుంచి, ముంబై నుంచి, బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన నిఘా కూడా మనము కొందరు సస్పెక్ట్స్తోని మనము వాళ్ళ మీద నిఘా పెట్టి ఎప్పటికప్పుడు మనము కేసెస్ చేస్తున్నాం. మనం కూడా ఇప్పుడు క్లోజ్గా మనం ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా పనిచేసి ఇంకా బెటర్ రిజల్ట్స్ నెక్స్ట్ ఇయర్ తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం. సార్ కృష్ణ సార్ ఇక్కడ సార్ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఎంటైర్ సైబరాబాద్కి సంబంధించి చీటింగ్ అండ్ అదర్ ఎకనామిక్ అఫెన్సెస్ అండి, దీనికి సంబంధించిన డేటా ఇది. సో ఇయర్ వైజ్ చూస్తే 2020లో మనకి 436 కేసెస్, అట్లాగే 2021లో వచ్చి 606 కేసెస్. ఇది దీనిలో ఇంక్రీజ్ ఉంది స్లైట్. యాజ్ పర్ ఎన్సీఆర్బీ డేటా కూడా ఓవరాల్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి మన సైబరాబాద్ లిమిట్స్లో కూడా ఇంక్రీజ్ ఉంది. ఈ డిఫరెన్స్ వచ్చేసి అదర్ చీటింగ్ హెడ్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల వచ్చింది. బాడీలీ అఫెన్సెస్లో కూడా 420, 417 సెక్షన్స్ యాడ్ చేస్తారు. సో అలాంటివి కూడా యాడ్ అవ్వడం వల్ల డిఫరెన్స్ వచ్చింది. సో మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. మొదటిది స్పాట్ చలాన్ అండ్ ఈ చలాన్. చలానింగ్ సిస్టమ్ అనేది మనకున్న సమాజం పరిస్థితిలో 100% ఈ చలాన్ చేయడానికి వీలు లేదు. బికాజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, తర్వాత వితౌట్ ఇన్సూరెన్స్ కానీ, తర్వాత డేంజరస్ డ్రైవింగు, ఆపోజిట్ డైరెక్షన్లో పోయేవాళ్ళు, ట్రిపుల్ రైడింగు, మైనర్ డ్రైవింగు, జిగ్జాగ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని ఫోటో ద్వారా చిత్రీకరించి కేసు బుక్ చేయలేరు. అది 100% అట్లాంటి వాళ్ళని ఆపి స్పాట్ చలాన్ బుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక హెల్దీ బ్యాలెన్స్ బిట్వీన్ ఈ చలాన్ అండ్ స్పాట్ చలాన్ ఈజ్ మెయింటైన్డ్. మనం చూస్తే ఈ సంవత్సరము స్పాట్ చలాను ఓన్లీ 4,72,000 మాత్రమే బుక్ చేశాము. ఈ చలాను 56 lakh అండ్ 56 lakh ఈ చలాన్ బుక్ అయినాయి. మీరు అది ఏం చేస్తున్నారనేది కావాలి, డాటా ఏమొద్దు. స్పాట్ చలాన్ అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా అక్కడ స్పాట్ చలాన్ దగ్గర కట్టకపోతే వాళ్ళు ఆపేసి అక్కడ డబ్బులు కట్టే వరకు అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు సార్. ఐఎమ్ ద ఎవిడెన్సెస్. స్పాట్ చలాన్ అంటే కేసు బుక్ చేయడం, పెండింగ్ చలాన్ క్లియరెన్స్ అంటే అది వేరే వర్క్ అది. ఓకే, సో పెండింగ్ చలాన్ ఆల్సో సార్, పెండింగ్ చలాన్ క్లియరెన్స్లో మన ఎస్ఓపి ప్రకారంగా, మన చట్ట ప్రకారంగా ఎవరైతే 90 రోజులకు మించి కాలమితి మించి ఉన్న చలాన్లు పెండింగ్ ఉంటాయో అట్లాంటి వాహనదారులను ఆపి బండి కూడా సీజ్ చేయవచ్చు. బట్ మనం ఆ బండి సీజ్ చేసే కార్యక్రమం చేస్తలేము. వాళ్ళని ఆపి వాళ్లకు కట్టుకోవాలి, ఎలా కట్టాలి ఏంటి అనే అవగాహన కల్పిస్తున్నాము. అది ఒకటి. దాంట్లో ఎటువంటి బలవంతం చేయడం కానీ ఎట్లాంటిది లేదు. అదేవిధంగా రోడ్డు పైన, హైవేస్ పైన ముఖ్యంగా ఎవరైతే గ్రామీణ ప్రజలు ఎవరైతే హెల్మెట్ లేకుండా చాలా అపాయకరంగా మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో అట్లాంటి వ్యక్తులకు కేసు బుక్ చేసి వాళ్ళని ఓకే డ్రైవింగ్ చేయండి అనే అనకుండా, గుడ్డిగా అట్లా పంపించకుండా అట్లాంటి వాళ్ళని ఆపి ఖచ్చితంగా మీరు హెల్మెట్ కొనాలని, ఆ తర్వాత వాళ్ళు మంచి హెల్మెట్ కొనాలని వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వాళ్ళు హెల్మెట్ కొనే విధంగా వాళ్ళ మన పరివర్తన చేయడంలో ఎట్లాంటి
తప్పు లేదని నేను భావిస్తాను. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ వాళ్ళని అక్కడనే పట్టుకుని కరెక్ట్ చేయాలి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పోలీసింగ్ ఇది. తప్పు చేసిన తర్వాత మనం వాళ్ళని చలాన్లు పంపి, ఫోటోలు పంపి, ఈమెయిల్ ద్వారా మనం పే చేయడం వల్ల అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు డీసీపీ గారు అన్నట్టు జిగ్జాగ్ పోవడము, రాంగ్ సైడ్ రావడము, ఇదంతా కూడా మన కళ్ళ ముందు జరుగుతుంటే మనం వాళ్ళని ఆపి అక్కడక్కడ కొన్ని స్పాట్ చలాన్స్ వేస్తే దాని మీద తప్పకుండా మనకి ఒక ఇంపాక్ట్ ఉంటుంది అది. అందుకనే ఇందాక డీసీపీ గారు అన్నట్టు there has to be a healthy balance between spot challans and e-challans. That is the entire sum and substance of it. Okay, next sir Innareddy ikkada manaki cyber crimes ki sambandhinchindi. All of us please note this, 155260 అనే నెంబర్ ఉన్నది. మీరు ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు ఫ్రమ్ ద ఎంటైర్ స్టేట్. కాల్ చేసి ఫోన్ ద్వారా మీరు కంప్లైంట్ అన్నది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఎన్నో నాకు సంబంధించి నాకు కొందరు ఫ్రెండ్స్ ఇట్లానే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పోవాలి, మీరు ఒకసారి ఫోన్ చేయమనంటే నేను కూడా ఈ నెంబర్ ఇస్తాను వాళ్ళకి. ఇట్స్ అంటే ఈజ్ ఆఫ్ రిపోర్టింగ్ అండ్ ఈజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు చాలా బాగుండడం వల్ల మనకి కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ 155260 జనరల్గా మీరు అక్కడికి ఒక్క కాల్ చేస్తే చాలు. యూ డోంట్ ఈవెన్ నీడ్ టు గో టు ద పోలీస్ స్టేషన్. సో ఈ ఎక్కువ సార్ తప్పకుండా. సో తర్వాత చిన్న సార్ సాయంత్రం 7:30 ప్రాంతంలో కార్ డ్రైవరు తాగి బండి నడిపి 2-వీలర్కు హెడ్ ఆన్ కొలిజన్ చేస్తే ఒక అమ్మాయి స్పాట్లో చనిపోతే ఇంకొక అమ్మాయి ఈరోజు చనిపోయింది. ఆ వ్యక్తిని కూడా నిన్న అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అతనిపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు చెప్పిన విధంగా ఆల్రెడీ మనం ఎవరైతే సైబరాబాద్లో ఈ పబ్స్, బార్స్ అండ్ వైన్ షాప్స్ ఉన్నాయో వాటిని జిహెచ్ఎంసీ ఏరియా లోపల వీక్ డేస్ అండ్ వీకెండ్లో వేరే వేరే టైమింగ్స్ ఉన్నాయి, టైమ్ ఆఫ్ ఆపరేషన్. అదేవిధంగా నాన్ జిహెచ్ఎంసీ ఏరియా ప్లస్ జిహెచ్ఎంసీ ప్లస్ 5 కిలోమీటర్ ఏరియా అని 3 వివిధ రకాల జియోగ్రఫికల్ ఏరియాస్ బట్టి కూడా మనకు వేరే వేరే టైమింగ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ప్రతి సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ మరియు ట్రాఫిక్ పోలీసు అందరూ కలిసి వాళ్ళందరూ కరెక్ట్ టైంలో క్లోజ్ అయ్యే విధంగా పనిచేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే ఈ పబ్బులు, బార్లు యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఒక 2 times మనము ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను వివరించి వాళ్ళు కూడా ఒక సివిల్ సొసైటీలో భాగంగా వాళ్ళు కూడా ఈ కాస్మోపాలిటన్ సొసైటీ అవుతుంది ఈ సొసైటీ. ఈ ఏరియాలో వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వామ్యం ఎంతవరకు ఉంది అనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు కూడా చాలామంది పబ్స్ అండ్ బార్స్ వాళ్ళు కూడా వాళ్ళు స్వయంగా ఈ హైర్ డ్రైవర్స్ని కూడా పెడుతున్నారు. తర్వాత వాళ్ళు కూడా వ్యాలెట్ డ్రైవర్స్ని కూడా పెట్టి వాళ్ళకి హైర్ కూడా అవకాశం ఇస్తున్నారు. అదేవిధంగా ట్యాక్సీ అండ్ క్యాబ్స్ని కూడా వాళ్ళ ప్రిమైసెస్లో అవకాశం ఇస్తున్నారు. అది ఇంకా విస్తృతంగా మనము ప్రచారం కూడా చేయాలి. తర్వాత పకడ్బందీగా ఎవరైతే దీన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకోవాలి. నాకు తెలిసిన వరకు 5 వివిధ రోడ్డు ప్రమాద కేసులలో వివిధ పబ్ అండ్ బార్, హోటల్ మేనేజ్మెంట్ పైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి మనం ఒక కానామెట్ దగ్గర ఉన్న ఒక పబ్ యజమానులను కూడా జైలుకు పంపించడం జరిగింది. ఒక గచ్చిబౌలి పరిధిలో జరిగిన ఒక యాక్సిడెంట్లో 2 అమ్మాయిలు చనిపోయారు. ఆ కేసులో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ కేసులో 2 పబ్ యజమానులను కూడా జైలుకు పంపించడం జరిగింది. ఇంకొక 3 పబ్బులు, ఒక 5 స్టార్ హోటల్ యజమానుల పైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. సో కాబట్టి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ మనం పోలీసు తరపున తీసుకుంటున్నాము. ఇంకా సొసైటీలో భాగంగా వివిధ రకాల కాంప్రిహెన్సివ్ మెజర్స్ కూడా మనం ఫోకస్ చేసి తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈ డీడీ కేసెస్లో ఫంక్షనల్ వర్టికల్స్, ఒక్క ఫంక్షనల్ వర్టికల్ ఈజ్ ట్రాఫిక్ ఎక్స్క్లూజివ్, దట్ ఈస్ 16th ఫంక్షనల్ వర్టికల్. మనం చూస్తే లాస్ట్ 1 yearలో ఈ ఫంక్షనల్ వర్టికల్ అంటే ట్రాఫిక్ ఫంక్షనల్ వర్టికల్ హ్యాస్ ఆల్వేస్ బీన్, సైబరాబాద్ వాజ్ ఆల్వేస్ టాపింగ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ మంత్లో అవుట్ ఆఫ్ 20 ఫంక్షనల్ వర్టికల్స్లో 10 ఫంక్షనల్ వర్టికల్స్లో మనం టాప్గా ఉన్నాము సైబరాబాద్. అందులో కన్సిస్టెంట్గా మనం చూస్తే దిస్ ఈజ్ 1 ఫంక్షనల్ వర్టికల్స్ వేర్ ట్రాఫిక్ ఆఫ్ సైబరాబాద్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఫేరింగ్ వెల్ అండ్ డూయింగ్ బెటర్ దాన్ ఈవెన్ హైదరాబాద్. 31st వేడుకలు అవి వాటి మీద మీరు తీసుకునే న్యూ ఇయర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయో మనం యాజ్ పర్ జియో 327 of dated 25/12,
ఆఫ్ జిఏడి చూస్తే మనకి పారా 4లో చూడండి, మీరు చూస్తే ర్యాలీస్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అప్ టిల్ 2nd of January. ఓకే, అందులో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే 5th పాయింట్ చూస్తే మీకు అదర్ ఈవెంట్స్ ఇన్వాల్వింగ్ కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ విల్ బీ పర్మిటెడ్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. అంటే ఫిజికల్ డిస్టెన్స్, వేరింగ్ ఆఫ్ మాస్క్స్ అండ్ ఈ థర్మల్ సెన్సర్స్. ఇవి కానీ అక్కడ మనము పెడితే పర్మిషన్ ఇవ్వచ్చని మనకి ఈ జియో ప్రకారము మనకి తెలిసి వస్తూ ఉన్నది. మరి ఈవెంట్స్ అంటే ఇట్ క్యాన్ బి ఎనీ ఈవెంట్. ఇట్ క్యాన్ బి ఎ న్యూ ఇయర్ ఈవెంట్, ఇట్ క్యాన్ బి ఎ వెడ్డింగ్, ఇట్ క్యాన్ బి ఎ బర్త్డే, ఆర్ ఇట్ క్యాన్ బి ఈవెన్ ఎ ఫ్యూనరల్ ఆల్సో. ఓకే, సో సబ్జెక్ట్ టు the organizers ensuring that physical distance is being followed, masks are being put in place, and thermal scanners are being permitted. మనము కేస్ బై కేస్ దీన్ని మనం రివ్యూ చేసుకుని ఒక డిసిషన్ తీసుకుంటాము. ఆల్రెడీ నేను సిపి హైదరాబాద్ గారితో కూడా మాట్లాడాను. ఎంటైర్ 3 కమిషనరేట్స్లో ఒకే యూనిఫామ్ పాలసీ ఉండేలా కూడా మేము డిస్కస్ చేసి ఇవాల్వ్ చేస్తాము. బట్ ఆన్ ద హోల్ మనకి రానున్న రోజుల్లో ఈ పర్టికులర్ గవర్నమెంట్ జియో పట్టి మనము ఈవెంట్స్ ఇవ్వాలా లేదా అన్న డిసిషన్ త్వరలోనే తీసుకుంటాం. సార్ సో ఇందులో మనం చూస్తే సంధ్య శ్రీధర్రావు మీద అబౌట్ 13 కేసెస్ వరకు ఇప్పుడు వరకు సైబరాబాద్లోని మనము రిజిస్టర్ చేశాము. బేస్డ్ ఆన్ చీటింగ్, ఎక్స్టార్షన్, థ్రెటనింగ్ అండ్ క్రిమినల్ ట్రెస్పాస్ సెక్షన్స్ కింద ఈ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులోని 2 కేసెస్లోని మనం అరెస్ట్ చేశాము. సబ్సిక్వెంట్గా ఆయన బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఒక 9 కేసెస్లో హైకోర్టుకి అప్రోచ్ అయితే ఆయనకి ఒక 2 months వరకు కోయర్సివ్ స్టెప్స్ అంటే అరెస్ట్లో ఏం చేయకూడదని కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ఒకటి సనత్ నగర్ కేసులో కూడా 15th ADG కుక్కట్పల్లి జడ్జి గారు ఒక యాంటిసిపేటరీ బెయిల్ కూడా మన ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అయితే మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము. కానీ వన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్స్ ఏమన్నా వస్తే డెఫినెట్గా హైకోర్టు ఆర్డర్స్ని మనము ఒబే చేస్తూ మనము ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తాం. దెన్ సెకండ్ పార్ట్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. డెఫినెట్గా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే కానీ సైబరాబాద్లోని ఆయనతో కన్నయ్య అయ్యి ఇట్లా ఎక్స్టార్షన్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నట్టు ఆర్ చేసినట్టు మాకు తెలిస్తే డెఫినెట్గా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఏదైతే ఆఫీసర్ అక్కడ మనకి రాయదుర్గంలో ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఉన్నాడో ఆయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని నేను సిపి హైదరాబాద్కి నేను ఆల్రెడీ ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. డిసిప్లినరీ యాక్షన్ కూడా త్వరలోనే ఉంటుందని భావిస్తూ ఉన్నామండి. సార్ యాక్సిడెంట్ మనకి ఆన్ ద 10th of మనకి సెప్టెంబర్ జరిగింది. ఇక్కడ ఈ దుర్గం చెరువు ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉన్నదో దాని ముందు మనకి అక్కడ ఓవర్ స్పీడింగ్ వల్ల మనకి యాక్సిడెంట్ జరిగిందని మనకి ఒక కేసు కూడా రాయదుర్గంలో రిజిస్టర్ అయ్యి అది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు ఒక 40 to 45 days వరకు ఆయన క్రిటికల్ కేర్లో ఉండి మళ్ళీ రీసెంట్గానే ఈజ్ కమ్ బ్యాక్ టు హిజ్ హోమ్. వచ్చిన తర్వాత మనము 91 CRPC కింద కొన్ని నోటీసెస్ సర్వ్ చేశాము. అసలు ఆయనకి డ్రైవర్స్ లైసెన్స్ ఉందా, ఇంకా అదర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉంటే సబ్మిట్ చేయమని అడగడం జరిగింది. బట్ ఇప్పుడు దాకా అయితే ఆయన సబ్మిట్ చేయలేదు. బట్ రానున్న రోజుల్లో డెఫినెట్గా క్విక్గా మనము ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఆ కేసులో కూడా ట్రయల్ చేస్తామండి. కి కేటర్ అయ్యే విధంగా ముందుకొచ్చి ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక కన్సల్టింగ్ పార్ట్నర్ కూడా. ఇంతేకాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. చేయాలన్న విషయంలో కూడా మనము కొన్ని ఎక్స్పర్ట్స్ని తెచ్చి
ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కడ కంప్లీట్ అయినాయో అక్కడ మళ్ళీ సిగ్నల్ మళ్ళీ ఆన్ చేసి జంక్షన్ అంటే మీరు శిల్పా చౌదరి అండ్ ఆమె హస్బెండ్ తెల్ల కృష్ణ ప్రసాద్ అని వీళ్ళిద్దరి మీద ఒక 3 కేసెస్ వరకు మనకి కేసెస్ రిజిస్టర్ అయినాయి ఫర్ చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్. మరి చూస్తే టోటల్ కేసెస్లో మనకి ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి మళ్ళీ ప్రాపర్గా మనం అన్ని బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత ప్రస్తుతానికైతే మనకి అబౌట్ 7 crores 5 lakhs వరకు చీటింగ్ జరిగినట్టు మనకి తేలింది. ఈమె చూస్తే ప్రధానంగా మనకి 3 times పోలీస్ కస్టడీ మనము తీసుకోవడం జరిగింది ఈమెని. అండ్ 4 accounts పోలీస్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మనము అందులోని 4 accountsలో అబౌట్ 13.96 lakhs వరకు మనీ కూడా ఫ్రీజ్ చేశాము. అండ్ సర్టన్ లింక్ డాక్యుమెంట్స్ కూడా మనము తీసుకోవడం జరిగింది. మరి ఇందులో ఏంటంటే ఎంటైర్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో త్రూ డిజిటల్ పేమెంట్, ఆ ట్రాన్సాక్షన్స్ కూడా అంతా మనం ఒక ఫోరెన్సిక్ ఆడిటర్స్కి ఇచ్చి ఇంకా హిడెన్ అసెట్స్ ఏమన్నా కొన్నాదా ఏమి అన్న విషయంలో కూడా మనము చూస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా రీసెంట్గా ఎఫ్ఆర్ఓలో కూడా మనం ఒక లెటర్ రాసినాము. వి ఆల్సో రిటర్న్ లెటర్ టు ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్సో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కూడా. ఇంకా మనకి తెలియని ఏమన్నా అసెట్స్ ఎక్కడన్నా ఉంటే కూడా ఆమె పేరు కావచ్చు, బేనామీ పేర్ల మీద ఏమన్నా కానీ ఈ అసెట్స్ ఉంటే అవి కూడా మేము అనర్త్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నామండి. సార్ అభినయ్ సార్ ఇట్స్ సూన్ ఆఫ్టర్ యూ టుక్ ఏం రాయలేదు, ఇంకా ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఏమంటే ప్రస్తుతానికి ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ అన్నది తయారైతా ఉన్నది. అందులోని ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇష్యూ విత్ రిగార్డ్ టు acquisition of assets, definitely we will write a letter to ACB also. Thank you, sir. Sir,